దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కంటికరపలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనములు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో ఎలా మనం జీవించాలో, ఏ అవసరాలు మనకున్నాయో అన్నీ ఎరిగిన దేవుడు మనకు కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు తన ప్రేమలో. ప్రియులారా, ఆకాశం కంటే ఉన్నతమైన ప్రేమతో ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమలో ఈ రోజంతా మనము సురక్షితంగా జీవించవచ్చు. కల్వరి వైపు చూసిన ప్రతిసారి అంత గొప్ప ప్రేమను మనం గుర్తు చేసుకున్నప్పుడు ప్రియులారా, ఈ లోకంలో తన ప్రాణంనే మన కొరకు ధారపోసిన దేవుడు ఇంకా ఏదైనా మనకు అవసరమైంది మనకి ఇవ్వకుండా ఉంటారా? కానీ ప్రియులారా, అందుకుగాను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో పాపము చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారే. అందరికీ మంచి చేశారు, కానీ ఆయన అందరికీ మంచి చేస్తున్నా కూడా ఆ ప్రభు మీద గొనిగిన వాళ్ళు ఉన్నారు, ఆ ప్రభు మీద సనిగిన వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ ప్రభు గురించి గుసగుసలు మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు, ఇతరులను మోసం చేస్తున్నాడు అని నేరారోపణ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రభుని గురించి తప్పుగా తీర్పు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఇవన్నీ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిరాశ పడలేదు, నిస్పృహ చెందలేదు. కానీ తన పరిస్థితిని అంతటినీ ప్రార్థనలో దేవునికి సమర్పించారు. ప్రియులారా, ఆ అంతటి అనవసరమైన తీర్పును, తప్పుడు తీర్పును ఎదుర్కొంటున్నప్పుడు దానిని గురించి తన శిష్యులతో తర్కించలేదు, ఇతరులతో వాదనకి దిగలేదు. ఎందుకు మీరు నన్ను తప్పుగా తీర్పు తీరుస్తున్నారు? సబ్బాతు దినమున ఒకరికి నేను మంచినే చేశాను, స్వస్థతనే చేశాను, దాని గురించి మీరు ఎందుకు నన్ను తీర్పు తీరుస్తున్నాడని వాళ్ళతో వాదనకి దిగలేదు ప్రియులారా. కానీ చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ పరిస్థితి నుండి ఎడారి ప్రాంతమునకు, పర్వత ప్రాంతమునకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళెను. ఈ లోకంలో మనం ఎన్నెన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మనం మనుషులతో వాటిని పంచుకోవాలని చూస్తాం. ఎవరైనా మనల్ని ఓదారుస్తారేమో, ఎవరైనా మన తరపున మాట్లాడతారేమో అని ఆశపడతాం. కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్లుగా ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోలేరు ప్రియులారా. అది యేసు ప్రభుకి బాగా తెలుసు, ఎందుకంటే ఆయనే స్వయాన దేవుడు కాబట్టి తన పరిస్థితిని అంతా కూడా ఆ పరలోకపు తండ్రితో పంచుకోవడానికి రాత్రంతా కూడా ప్రార్థనకు వెళ్ళెను. నా ప్రియ సహోదర సహోదరి, మనకి ఏదైనా గడ్డు కాలంలో మనం ఉన్నప్పుడు, ఏదైనా పరిస్థితి, ఏదైనా తీర్పులను మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఎవరైనా మనకి ఎదురుగా నిలబడినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆ పరిస్థితిని అంతటిని ఎప్పుడైనా ప్రార్థనలో దేవునికి సమర్పించామా? చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి రాత్రంతా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ అటువంటి పరిస్థితులలో తండ్రితో మనం సమయాన్ని గడిపినప్పుడు ఎంతగా ఆత్మలో నూతన అభిషేకాన్ని పొందితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనలోనే ఉన్నారు. చూడండి, ఇక రాత్రంతా ప్రార్థన చేశారు కదా, ఇంటికి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా? కాదు, తన కాలము ఈ లోకంలో మానవ రూపంలో కొద్ది సమయమే కాబట్టి ప్రార్థన నుండి నేరుగా దేవాలయానికి వచ్చి మరలా బోధిస్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభుకి ఏమి కష్టం రాబోతుందో, ఏమి పరిస్థితి ఎదుర్కోబోతున్నారో ప్రభుకి బాగా తెలుసు. ఎవరెవరు తనలాంటి పరిస్థితిని పోరాట జీవితంలో ఉన్నారో ప్రభుకి బాగా తెలుసు. అందుకని దేవాలయానికి వచ్చి అక్కడ ఏ పోరాటంలో ఎవరెవరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో వారందరికీ వాక్యం ద్వారా విడుదలను కలిగించడానికి దేవాలయానికి వచ్చి బోధిస్తూ ఉన్నారు. చూడండి, ఆ బోధనలు వింటున్న వారు
ఎంతో ఆశ్రయం పొందుతున్నారు. కానీ ఒకవైపు ధర్మశాస్త్ర బోధకులమే అని చెప్పుకుంటూ ధర్మశాస్త్రం అంతా మాకు వచ్చు, దాని ప్రకారమే మేము జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు దేవుని యొక్క కరుణను, కృపను అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ లోకంలో ఆనాడు ధర్మశాస్త్ర బోధకులాగా ఈనాడు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. చూడండి, ధర్మశాస్త్రాన్ని తప్పకుండా మేము పాటిస్తామన్నవాళ్ళు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు ముందు నిలబెట్టి, చూడండి, ఆమె అయితే తప్పు చేసింది, ఆమెను పట్టుకున్నాము, నేరారోపణ చేశాము, కానీ వాళ్ళ ఆలోచన ఇంకా ఏంటి? యేసు ప్రభుని కూడా మాటల్లో తప్పు పట్టాలని. ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని ఆలోచనలను కలిగి ఉండాలి. ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, ఈమెని ఎలా ఈ పాపం నుండి బయటికి తీసుకొని రావాలి, ఈమెకి ఎలా విడుదలను కలిగించాలి అని ధర్మశాస్త్రాన్ని బోధించి ఆమెకు విడుదలను కలిగించడానికి వాళ్ళు ప్రయత్నించడం లేదు ప్రియులారా. కానీ చూడండి, ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కొంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె శరీరంలో ఎదుర్కొన్న పోరాటాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనంలో, తానును అన్ని విధములుగా శోధింపబడి వ్యధ నొందెను కనుక ఆయన మనలను అర్థం చేసుకుంటారు. ఈ లోకంలో మనల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనల్ని అర్థం చేసుకునే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. మరి ఆ సంఘటన జరిగిన యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్న సంఘటన జరుగుతున్న సమయంలో ఆ స్త్రీకి ఎదురుగా ఆ ప్రభు కూర్చొని ఉన్నారు. ఆ స్త్రీ చేసిన పాపము తెలుసు, ఆమెను పట్టుకున్న వారి పాపము కూడా యేసు ప్రభుకు తెలుసు. చూడండి, ఒకవైపు ఆమెను కాపాడాలి, ఇంకొక వైపుకి వారికి కూడా ఆత్మలో విడుదలను కలిగించాలి. ఆమెనైతే వాళ్ళు నేరారోపణ చేస్తున్నారు, ఇప్పుడు యేసు ప్రభు పంటికి పన్ను కంటికి కన్నులాగా వాళ్ళ మీద కూడా నేరారోపణ చేస్తున్నారని ఆ ప్రభు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళు అనుకోవచ్చు. ప్రభు ఏమన్నారు? మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయి ఆయన మీద వేయమని. అవును ప్రియులారా, మనం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరెవరైతే అన్య దేవతలను పూజిస్తారో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేస్తారో, 2-3 సాక్షులు నిజంగా వాళ్ళ పాపం చేశారని వాళ్ళు సాక్ష్యం చెప్పగలిగితే ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం వాళ్ళకి బోధిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం మేము జీవిస్తున్నామని ఆమె మీద నేరారోపణ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, ఆమె అనుభవిస్తున్న ఆ శారీరక పోరాటాన్ని ప్రభు గమనిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ ధర్మశాస్త్రకుల పాపాన్ని అందరి ముందు బయట పెట్టాలని కాదు ప్రభువు వారితో ఆ మాట అన్నది. వారందరి జీవితము ఎలా ఉందో అప్పటి వరకు ప్రభువు చెప్పకముందు వాళ్ళు చాలా పుణ్యాత్ములు అని అందరి ముందు వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకున్నారేమో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, దాగబడిన రహస్యములు ఏవి కూడా దేవుని ముందు అవి రహస్యములుగా ఉండవు. అవును ప్రియులారా, ఈ సృష్టి అంతా కూడా దేవుని కంటికి స్పష్టంగా కనపడుతుంది. ఏది కూడా ఈ లోకంలో మనము రహస్యంగా ఉంచలేము. వాళ్ళు ఆ ధర్మశాస్త్ర బోధకులు చేసిన పాపము వారికి తప్ప ఎవరికి తెలియదు అనుకున్నారు. యేసు ప్రభుని ఒక సాధారణ మానవుల్లాగానే చూశారు. కానీ యేసు ప్రభు మాత్రము ఆయన 100% దైవత్వంలో ఉన్నప్పటికీ కూడా 100% మానవత్వంలో ఉన్నారు. కాబట్టి వారి పాపమును బయటికి చూపించారు అంటే వాళ్ళని నిందించడానికి కాదు, కానీ ఆ పాపము వెలుగులోనికి వచ్చినప్పుడు అది స్వతంత్రింపబడుతుంది. 8వ అధ్యాయం 30వ వచనంలో, కుమారుని ద్వారా మాత్రమే ఈ లోకంలో మనము స్వతంత్రులుగా జీవింపగలము. వారి పాపము ఎప్పుడు వరైతే కప్పి పెట్టుకొని ఉంచబడుతుందో వారు పాపములోనే నశించిపోతారు. కానీ ఎప్పుడెప్పుడైతే పాపము వెలుగులోనికి వస్తుందో అప్పుడు ఒప్పుకున్న పాపము నుండి మనకు విడుదల కలుగుతుంది.
అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రియులారా, నిద్రితుడా మేల్కొనుము, ఏ పాపంలో మనం కట్టబడి ఉన్నామో నాకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు అని మనం అనుకుంటున్నామేమో. మన యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ ఎరిగిన దేవుడికి మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో ఆ దేవుడికి తప్పకుండా తెలుసు. ప్రియులారా, మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో మన పాపాన్ని ఒప్పుకుంటే దయామయుడైన దేవుడు, కరుణామయన దేవుడు మనకు పాప మన్నింపును దయచేస్తారు. కానీ ఈ కృపాకాలంలో మనం పాపమును ఒప్పుకోకుండా మన పాపాన్ని దాచిపెట్టుకుంటుంటే ఒకరోజు తీర్పు దినమున ఆ పాపము తప్పకుండా దేవుడు మన ముందు పెట్టినప్పుడు ఆ రోజున మనము తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది. యేసు ప్రభుకి సత్యం బాగా తెలుసు. అందుకనే వాళ్ళు పాపం ఒప్పుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళ పాపములను ఒప్పుకొని ఎవ్వరు కూడా ఒక్క రాయి వేయకుండా వెళ్ళిపోయారు. ప్రియులారా, వాళ్ళు పాపం ఒప్పుకున్నారు కాబట్టే వారికి శిక్ష యేసుప్రభు విధించలేదు, ఆమెకు కూడా యేసుప్రభు శిక్ష విధించలేదు. ప్రియులారా, కానీ చెప్తున్నారు, ఇప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకున్నావు కాబట్టి పాపం మన్నించి నీకు శిక్ష విధించడం లేదు, కానీ ఇక ముందు పాపము చేయకము. మన పాపపు జీవితము ఎప్పుడైతే క్రీస్తు సువార్త వెలుగులోనికి తీసుకొని రాబడుతుందో ఆ పాపపు బంధన నుంచి మనకి విముక్తి కలుగుతుంది. ప్రియులారా, ఈ కృపాకాలంలో, కరుణా సమయంలో మన పాపపు జీవితాన్ని ఒప్పుకొని శిక్ష నుంచి మనం విడుదల పొందడానికి మనకి ప్రతిరోజు దేవుడు మనకి అవకాశం ఇస్తున్నారు. కానీ మన ఆత్మీయ జీవితం గురించి మనం పట్టించుకోకుండా అదే పాపపు జీవితంలో మనం కొనసాగినప్పుడు దేవుడు దుష్టుడికి, దుష్ట కార్యాలు చేసేవాడికి విరోధిగా మారిపోతారు. నిత్యత్వంలో మనం ప్రవేశించడానికి ఒకరోజు తీర్పును మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రియులారా, ఆ తీర్పు రోజున తప్పకుండా మన పాపముల గురించి మనము సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆ రోజు వరకు ఎందుకు మనం సమయాన్ని వృధా చేయాలి? శిక్ష నుండి మనం విముక్తము కావాలంటే మనకి ఇవ్వబడిన ఈ మంచి అవకాశమును ఉపయోగించుకొని ప్రతిరోజు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని ప్రతిరోజు పాప పశ్చాత్తపడి పాప మన్నింపు పొంది ఆత్మలో అభివృద్ధి చెందుతూ శిక్ష నుండి మనం విడుదల పొందడానికి ఇచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకుందాం. అటువంటి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రార్థన ద్వారా అయ్యా, బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా ప్రతిరోజు మా జీవితాన్ని మేము పరీక్షించుకోవడానికి, మేము సమయాన్ని కేటాయించడానికి అయ్యా మా కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో ఎంతో బిజీగా మేము ఎన్నో రకాల పనులను చేసి ఎంతో శారీరకంగా సంతోషాన్ని పొందుతున్నాం. కానీ ఈ లోకం అశాశ్వతమని మేము గుర్తించుకొని ప్రభువా, ఆత్మలో మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో అయ్యా, పాపము నుండి విముక్తిని పొందడానికి మీరు ప్రతిరోజు మాకు అవకాశం ఇస్తున్నారు ప్రభువా. అయ్యా, మేమందరము కూడా పాపాత్ములమే, కానీ మీరు మా కొరకు చెందిన పరిశుద్ధ రక్తము మాకు అందుబాటులో ఉందని ప్రభువా మేము గుర్తెరిగి పాప పశ్చాత్తపడి పాప మన్నింపును పొంది శిక్ష నుంచి విడుదల పొందడానికి ఆయన మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రీస్తు మన పక్షమున ఉండగా విరోధి ఎవరు? పాపపు యేసు ప్రభు రక్తంలో కడుగుకున్న మనకి తప్పకుండా నిత్యత్వంలో ఆ ప్రభులో ఆనందించే రోజు వరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉందాం. ప్రభులో ఆనందించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.